చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ఫ్రస్ట్రేషన్ సార్, ఫ్రస్ట్రేషన్. రోజంతా ఫ్రస్ట్రేషన్. ఆఫీస్లో, ఇంట్లో, బయట అన్ని చోట్ల ఫ్రస్ట్రేషన్. అంతెందుకు సార్, నేను నిద్రలో వచ్చే కల్లో కూడా నేను ఫ్రస్ట్రేట్ అయినట్టే వస్తున్నాయి. నెక్స్ట్ మీకు ఏం చెప్పాలన్న ఫ్రస్ట్రేషన్లో కూడా నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నాను. ఫ్రస్ట్రేషన్. ఓకే, రిలాక్స్, కూల్ అవ్వండి. మీరు ఫ్రస్ట్రేట్ అవ్వకండి, ముందు వాటర్ తాగండి. మీరు కూల్ అవ్వండి. కూల్ అయ్యి మీ ఫ్రస్ట్రేషన్ గల కారణాలు ఏంటో నాకు చెప్పండి. ఒక్కటేం సార్, 1,00,000 ఉన్నాయి. ఓకే, 1 సెకండ్. చిన్న కాల్, ఇంపార్టెంట్, ఐ హ్యావ్ టు టేక్. హలో, చెప్పండి. కలుద్దాం అనుకున్నాను, కుదరలేదు. నా ముందు పేషెంట్ ఉన్నాడే. ఇదేమన్నా కూరగాయలు కొట్ట, ఇష్టం లేకుండా మూసుకుని రావడానికి. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధిపూర్వ నక్కర్లా. ఏంటి, పుట్టింటికి వెళ్తావా? వెళ్ళిపో, అటు నుంచి అటే వెళ్ళిపో, రాకు. దుబాయ్, నువ్వే సగం టెన్షన్, నాకు దరిద్రం వదిలిపోద్ది. సినిమానా? సినిమా చూడకపోతే ఇప్పుడు చచ్చిపోతావా? సినిమా చూడ చచ్చిపోతావా? నీతో పాటు మీ అమ్మా బాబుని కూడా తీసుకెళ్ళు. మీ పుట్టింటికి వెళ్ళి సినిమా చూసుకో. రాకింకా, అస్సలు రాకింకా. పెట్టు, ఫోన్ పెట్టు, పెట్టి దుబాయ్. ఫ్రస్ట్రేషన్ సార్, ఫ్రస్ట్రేషన్. ముందు మీరు వాటర్ తాగండి. థ్యాంక్ యూ సార్. శివ, రిలాక్స్, రిలాక్స్. సారీ సార్, చిన్న ఫ్రస్ట్రేషన్ అంతే. ఐ కెన్ అండర్స్టాండ్. మీరు కంటిన్యూ చేయండి. ఈ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ మొదలైంది కాదు సార్, నా 10th లో మొదలైంది. 10th క్లాస్? అవి నా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన రోజు. ఎంత పర్సెంట్ వస్తుందన్నావు? నోట్లో ఏం పెట్టుకున్నావురా? ఏం పెట్టుకోలేదు. మరే ఎంత పర్సెంట్ వస్తుందో చెప్పు. 90. ఎంత వచ్చింది? 50. పక్కింటి సాయిగడి సంక నాకు. ఆడి తెలివితేటలో కొంచెమన్నా నీకు వస్తాయి. ఆడి గవర్నమెంట్ స్కూల్లో చదివి 95% తెచ్చుకున్నాడు. నన్ను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చుంటే నాకు 90% వచ్చేది. తిక్క తిక్కగా మాట్లాడితే తోలు తీస్తా. ఇప్పుడు వీడి కాలేజీలో అడ్మిషన్కి ఎంత ఫీజులు అడుగుతారో. సార్, అకాడమిక్స్, హాస్టల్ ఫీజు, బిల్డింగ్ ఫండ్, మిస్లీనియసెస్ అన్నీ కలుపుకొని కేవలం 1,99,999 రూపాయలు సార్. ఆ రూపాయి ఎందుకు తగ్గించారు బాబు? అది మెరిట్కి మేము ఇచ్చిన డిస్కౌంట్ సార్. ఇప్పుడు సార్ 2 సంవత్సరాలకి ఇది కాకుండా వేరే ఏం ఖర్చు కాదు కదా? ఇది కేవలం 1 సంవత్సరం ఫీజే సార్. అంటే మా కాలేజ్ ఫెసిలిటీస్ గురించి మీకు తెలియదు అనుకుంటా సార్. బాత్రూమ్లలో కూడా సెంట్రలైజ్డ్ ఏసీలు ఉంటాయి. క్లాస్ రూమ్ లో, క్లాసెస్ లో కూడా సెంట్రలైజ్డ్ ఏసీ సార్. 18 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం సార్. పిల్లలు మత్తుగా పడుకుంటారు, ఇంకేం చదువుతారు? కుర్రాళ్ళది ఉడుకు వయసు కదా సార్, తగ్గించుకోవడానికి ఆ ఏసీలు అన్న. ఇంతకీ మీ వాడు ఏ బ్రాంచ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు సార్? ఎంపీసీ. బైపీసీ సార్. అంటే నాకు మ్యాథ్స్ రాదు కదా నాన్న. అసలు తమరికి ఏం వచ్చు నాన్న? బయాలజీలో అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి. Naughty America. ఆ టాపిక్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ నాన్న. ఫోటోసింథసిస్ స్పెల్లింగ్ చెప్పు నాన్న. అయినా సైన్స్ కి స్పెల్లింగ్ కి సంబంధం ఏంటి నాన్న? సార్, అది కాదు ఇది కాదు, మా దగ్గర ఒక మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ లాంటి ఒక బ్రాంచ్ ఉంది సార్. ఏంటది? ఎంబైపీసీ అని. అందులో నాన్నగారు అడిగే మ్యాథ్స్ ఉండిద్ది, బాబు గారు అడిగే బయాలజీ ఉండిద్ది సార్. ఇదేదో బాగుంది, ఏదో ఒకటి తగలెట్టండి. కానీ దీనికి ముందు బ్రాంచ్ కంటే కొంచెం ఫీజు ఎక్కువ సార్. ఎంత? కేవలం 1,35,299 రూపాయలు సార్. ఇక మీ బాటా రేట్లు ఆపండి. మా వాడు ఎంపీసీలోనే జాయిన్ అవుతాడు, ఇది ఫైనల్. నాకు నచ్చని చదువులు నాపై రుద్ది బాగా చదవమంటే ఎలా కుదురుతుంది సార్? అబే కుదరదు, అస్సలు కుదరదు. టూ బ్యాడ్. సార్ ఏంటి సార్ రాస్తున్నారు? అదే మీరు చెప్తున్నారు కదా, దానికి మెడిసిన్ రాస్తున్నాను అనమాట. ఇక్కడతో అయిపోలేదు సార్. యూ డోంట్ వరీ, మీరు చెప్తా ఉండండి, నేను కంటిన్యూ చేస్తాను. ఎలాగోలా క్వశ్చన్ పేపర్లు ఇచ్చిన ప్రతి సమ్ముకి అటు తిప్పి ఇటు తిప్పి లాస్ట్ లో హిస్ప్రూడెన్స్ చేసి మ్యాథ్స్ ఎగ్జామ్ పాస్ అయ్యాను సార్. అప్పుడే కరెక్ట్ గా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. ఇంకేట్రా సంగతులు? అన్నట్టు మీ వాడిని ఏ కాలేజీలో జాయిన్ చేస్తున్నావు ఇంజనీరింగ్? అది అంకుల్, ఇంటికి వచ్చామా, టీ తాగామా, రస్కులు తిని వెళ్ళిపోయామా అని కాకుండా ఎందుకు అంకుల్ ప్రపంచానికి పనికిరాని ప్రశ్నలు? మీ వాడు భలే చురుగ్గున్నాడు రా. అర్జెంట్గా ఈసీలో జాయిన్ చేయి, మంచి ఫ్యూచర్ ఉంటుంది.
నేను కూడా అదే అనుకుంటున్నాను రా. పక్కింటి సాయిగాడు ఈసీఏ జాయిన్ అవుతానంటున్నాడు. సాయిగాడి నీ సెల్ ఫస్ట్. అంకుల్, ఈసీ అంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనుకుంటున్నారు? అది తెలుసుకోవడమేరా ఈసీ అంటే అసలు. రేయ్, ఇక మాటలు లేవు. నువ్వు ఈసీఏ జాయిన్ అవుతున్నావు, ఇది ఫైనల్. నానా ఏంట్రా అలా చూస్తున్నావు? అదే ఏ కాలేజ్ జాయిన్ అవుదామని. అసలు నా జీవితంలో సగం ఫ్రస్ట్రేషన్ ఈ సాయిగాడి సార్. వాడు రోజుకి ఎన్ని గంటలు చదువుతాడో నేను అన్ని గంటలు చదవాలి. వాడు రోజు ఏ టైం నిద్ర లెగుస్తాడు, నేను అదే టైం నిద్ర లెగవాలి. ఒక రోజు మందు తాగేసి మా నాన్న దొరికిపోతే పిచ్చ కొట్టుడు కొట్టాడు సార్. ఎవరైనా అదే చేస్తారు కదా. కొట్టింది తాగినందుకు కాదు సార్, వాడు ఏ బ్రాండ్ అయితే తాగుతాడో ఆ బ్రాండ్ తాగినందుకు. దిస్ ఈస్ వరస్ట్ సార్, టూ బ్యాడ్. చెప్పండి, మీ ఇంజనీరింగ్ డేస్ గురించి చెప్పండి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి జరగాల్సిన అగత్యాలన్నీ జరిగినాయి. బాగా కష్టపడి ఇంజనీరింగ్ 6 ఏళ్ళకి పూర్తి చేశాను. అదేంటి, ఇంజనీరింగ్ 4 years కదా. కొంచెం ఎక్కువ కష్టపడ్డాను, అందుకే 2 years ఎక్స్ట్రా. ఇంటెలిజెంట్ బాయ్. కంటిన్యూ. సార్ మీరు కథ రాస్తున్నారా, ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారా? డోంట్ వరీ, నువ్వు కథ మాత్రమే చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను. ఓకే? ఇంజనీరింగ్ అయిపోయాక ఏముంటుంది సార్, సాయిగాడు ఏ కంపెనీలో జాయిన్ అయ్యాడో నేను అదే కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత వాడికి పెళ్ళయింది. సో మా నాన్న నాకు పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యాడు. పెళ్లి చూపులకు వచ్చిన ప్రతి వాళ్ళు బీటెక్ అనగానే ఈ సంబంధం మాకొద్దని తిరిగి వెళ్ళిపోయారు. ఆఖరికి నన్ను ఈసీలో జాయిన్ చేయించిన అంకుల్ కూడా వాళ్ళ అమ్మాయిని ఎంబీఏ చేయించాడు. మా నాన్న ఎక్కడ కలిస్తే సంబంధం అడుగుతాడని మా ఇంటికి రావటమే మానేశాడు. వాట్ ఏ ట్రాజిక్ స్టోరీ యార్. కానీ కరెక్ట్ టైం నా దగ్గరికి వచ్చావు, కరెక్ట్ టైంకి వచ్చావు. ఇంకేమైనా ఉంటే చెప్పు. ఇంకంతే సార్, ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల సరిగ్గా పని చేయలేకపోతున్నాను, ఈ స్ట్రెస్ వల్ల సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. ప్యాషనేట్గా షార్ట్ ఫిల్మ్ తీసేవాడిని సార్, ఇప్పుడు వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. మీరే ఎలాగో మెడిసిన్స్ ఇచ్చి ఈ ఫ్రస్ట్రేషన్ తగ్గేలా చూడండి సార్. ఓకే, డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఓకే, ఇవ్వాడు. సార్ ఏంటి సార్ ఇన్ని పేపర్లు ఉన్నాయి? అవి పేపర్లు కాదు నాన్న, ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్. సార్ నా ఎగ్జామ్లో కూడా నేను ఇన్ని పేపర్లు నింపలేదు. నిజంగా వాడాలా? తప్పదా? నో ఆప్షన్. నా జీతం మొత్తం ఈ మెడిసిన్స్కే సరిపోయిద్ది. జీతం కంటే జీవితం ఇంపార్టెంట్ కదా సార్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను నీకంటే ఎక్కువ మెడిసిన్స్ వాడతాను సార్. వాడి చూడండి, ఫ్రస్ట్రేషన్ అండ్ స్ట్రెస్ ఎవ్రీథింగ్ విల్ బి 0. 1 month వాడండి. ఓకే. 1 minute. నీకు ఇంకో ఆప్షన్ ఉంది. నీ కథంతా విన్న తర్వాత ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ తప్ప వేరే కలర్ కనిపించట్లేదే. నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఎత్తుక్కోవచ్చుగా, లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది. ట్రస్ట్ మీ. అమ్మ బాబోయ్, ఇదంతా అయిన తర్వాత నీకు ఆ మెడిసిన్ కంటే ఈ మెడిసినే కరెక్ట్. వెళ్ళు. ఏంటి ప్రాబ్లం? అది తొందర చెప్పు, ఫ్రస్ట్రేట్ అవ్వకముందే. సాయికి శాలరీ ఇంక్రీజ్ అయిందంట, నీకు ఇంక్రీజ్ అయిందా? హలో డాక్టర్, మీరిచ్చిన మందులు నాకు సరిపోవు, ఇంకో బుక్ రెడీ చేయండి. ఈ జనాలు నన్ను ప్రశాంతంగా ఉన్నీరు, చంపేస్తారు. సరేనా?